రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో కొత్త సంవత్సరం తొలి రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. భీమ్శెట్టి ప్రకాష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన తర్వాత భార్య ప్రసన్న మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ప్రసన్న తమ్ముడు ఇంటికి వచ్చి చూసినప్పటికీ ఆమె అపస్మారక స్థితిలో పడిపోయినట్లయింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి కూతురు మృతి చెందారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మృతురాలి సోదరుడు మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పటికీ భర్త మరణాన్ని తట్టుకోలేక ఈ ఘోర నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక బాబు 16 years ఆశ్రిత్ రామ్ అని ఇక్కడికి పాయిజన్ కేసు రావడం జరిగింది. దానికంటే ముందుగా వాళ్ళ మదర్ ప్రసన్న తను రావడంతో క్రిటికల్గానే ఉండింది. రాగానే మేము ఎగ్జామిన్ చేసాము. అప్పటికే ఆమెకు నో రెస్పాన్స్. ఈసీ తీసుకుని ఈసీతో కన్ఫర్మ్ చేసేసుకున్నాము. ఆమెకి ఏమీ హార్ట్ లేదు, పల్స్ లేదు, ఏమీ లేదు. తర్వాత ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేసాము. ఆ తర్వాత బాబు ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. బాబు పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అతను వాళ్ళు అసలు పాయిజన్ ఏం తీసుకున్నారో తెలీదు. ముక్కుమడిగా ఫ్యామిలీ మొత్తం కలిపి వాళ్ళ మదర్ వాళ్ళు ఎలా తీసుకున్నారో తెలీదు. సో బాబు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు స్టమక్ వాష్ చేస్తున్నాము విత్ ఆక్సిజన్ సపోర్ట్ విత్ క్రిటికల్ కేర్ టీమ్ తోటి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడైతే సిమ్టమాటిక్ ట్రీట్మెంటే జరుగుతుంది. స్టమక్ వాష్ విత్ ఆక్సిజన్ విత్ ఆయన అంటే సిమ్టమ్స్ బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక 24 hours గడిస్తే కానీ ఆ బాబు పరిస్థితి. సిర్గాపూర్ ఎస్సీ